బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేస్తా. మన దగ్గర ఉన్న చాలామంది యాంకర్స్, బిగ్ బాస్ యాంకర్స్, జబర్దస్త్ యాంకర్స్, సీరియల్ యాక్టర్స్, చాలామంది అసలైన యాక్టర్లు ఎవరు రావట్లా, సినిమాల్లో చేసిన వాళ్ళు ఎవరు రావట్లా. ఇలా ఇలా వీటన్నింటిలో బుల్లితెర మీద నటిస్తున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా మరి కోట్ల రూపాయలు ఎలా వచ్చేస్తున్నాయి, కాస్ట్లీ కార్స్ ఎలా కొంటున్నారు, ఇంత పెద్ద ఇళ్ళు ఎలా వీళ్ళు ఓపెనింగ్స్ చేస్తున్నారు. అరే మొన్నే కదా ఒక ఇల్లు కొన్నారు, మళ్ళీ ఇంకో ఇల్లు ఎలా కట్టించేస్తున్నారు. అలాగే బంగారం కొనడానికి బంగారం షాపుల చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళకో మార్కెటింగ్ వీళ్ళకో మార్కెటింగ్. అసలు 3 పువ్వులు 6 కాయల్లాగా వీళ్ళ వ్యాపారం, యూట్యూబ్ వ్యాపారం ఎలా నడుస్తుంది అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. సరే, ఈ విషయంలో ఇతడు తీసుకొచ్చిన విషయం ఏంటి అంటే, బెట్టింగ్ యాప్స్ విచ్చలవిడిగా విపరీతంగా పొద్దున్న సాయంత్రం అర్ధరాత్రులు వీళ్ళంతా చేస్తున్న బెట్టింగ్ యాప్సే అనేది ఇతను అందరి ముందు తీసుకొచ్చి చెప్పాడు. బట్ అందులో వాస్తవాలెంత అవాస్తవాలెంత తేల్చాల్సింది పోలీసులు ఉన్నారు, వాళ్ళు తేలుస్తారు. వీళ్ళల్లో ఎవరెవరిని పోలీసులు పిలిచారు, ఎవరెవరి విచారణ సాగుతున్నాయి అనే విషయం కూడా మనకి చాలామంది తెలుసు. బెట్టింగ్ యాప్స్ని సపోర్ట్ చేయడం అనేది సమంజసం కాదు. బట్ దానికి మద్దతుగా ఇతను నిలబడడం మాత్రం నిజంగా గ్రేటే. అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేస్తున్నారు అనేది వాళ్ళ మీద పగబట్టినట్టే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఓపెన్గా. సరే, ఆ పగబట్టడం కూడా ఒక అందుకు మంచిదే. మరి అతనికి వీళ్ళంటే ఏదైనా పర్సనల్ గ్రెడ్జో, కోపమో, లేదంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఇతనికి ఎవరన్నా ఇవ్వట్లేదో తెలియదు, కానీ వాళ్ళ మీద పడ్డాడు. మరి ఇతని నేచర్కి దానికి సంబంధం లేదు. కాకపోతే నేను ఒక్కటైతే చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ని నేను సపోర్ట్ చేయడం కాదు, కానీ అలాగే సీరియల్ యాక్టర్స్ వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ వీళ్ళు చేస్తున్న దానికంటే కూడా అత్యంత దారుణం, అత్యంత జుగుప్సాకరం ఈ అన్వేష్ చేసే విధానం.